అందరికీ చూడండి, చింత చెట్టుకు పోయాను, చింతాకు కోస్తున్నాను. ఇంకొక వీడియో కూడా పాట పెట్టి చింతమాను పాటే పెట్టి వీడియో పెట్టాను, పెద్ద వీడియో. ఇది చూడండి ఒకసారి. నేను కూడా చింత చెట్టు మీద నుంచి హాయ్ చెప్తున్నాను. మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలి, మనం కష్టపడాలి కదా. చింతాకు కోసుకోవాలి, చింతాకు విక్కొని అమ్ముకొచ్చుకోవాలి. చాలా బరువు ఇది. కానీ ఈరోజు ఇంటికాడ ఉండానని పోయి చింతమాను ఎక్కి చింతాకు కూర్చున్నాను. చూడండి ఎంత పైన ఉండానో. మన కష్టానికి తప్పదు, మనకు తప్పదు కాబట్టి ఏదో పని చేసుకుంటేనే మనం కడుపు నిండా అన్నం తినేది. ఒక్కరోజు పోకపోయినా మనకు చాలా బరువుగా ఉంటుంది. ఏదో ఒక వ్యాపారమేమో ఏదో పనేమో చేయాలి కదా, అందుకు చేస్తున్నాను. చింతమాను ఎక్కాను ఈరోజు. చాలా రోజులైంది చింతమాను ఎక్కలేదు, ఈరోజు పోయాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలని నేను కూడా కోరుకుంటూ ఆ దేవుని వేడుకుంటున్నాను. మన లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ బాగుండాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ప్రతి మనిషిని అడుగుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ చెప్తున్నాను. మీ అందరికీ చెప్పేది అంటే మన ఛానల్ చూసి బాగా అందరూ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఛానల్కు సపోర్టుగా అందరూ నిలబడాలని కోరుకుంటున్నాను. మీ అందరి సాయం కావాలని కోరుకుంటున్నాను. అందరూ భోజనం చేశారా? మధ్యాహ్నం అయింది, అందరూ భోజనాలు చేశారా? నేనైతే ఇంకా తినలేదు. చింతమాను నుంచి ఇంటికి వచ్చి తిన్నాను. కొంచెం ఇంకా ఆకలి లేదు, ఇప్పటికి తినలేదు, తినాలి. ఇప్పుడే పొద్దుటాంచి కోసుకొని వచ్చి మళ్ళీ అక్కడ హై స్కూల్ కడిపోయి మా మనవరాలకు కాగితాలు ఏంటో సర్టిఫికెట్ కాగితాలు అవి కావాలంటే అవన్నీ తీసుకొని మా కొడుకు నేను మా మనవరాలు అందరం పోయి అవన్నీ జిరాక్సులు అవి చేయించుకొని ఇంటికి వచ్చాము. వచ్చి ఇంకా పండుకొని కొంచెంసేపటి ఉండి మళ్ళీ మా కోడలను ఆ వీడియో ఎటు మాట్లాడతానని చెప్పాను, అందుకు మాట్లాడుతున్నాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగనే అందరూ భోంచేశారా? అందరు తిన్నారా? మీ పిల్లలు మీరు అంతా బాగున్నారా? మనం అయితే వ్యాపారానికి పోవాలి. నిన్న పోయినాను, దోసకాయలు మామిడికాయలు అన్నీ వేసాను. ఈరోజు అయితే సరుకు రాలేదు కాబట్టి ఈరోజు పోలేదు. రేపైతే వెళ్ళిపోతాను. మళ్ళా దోసకాయలు నేరేడు పండ్లు ఏంటే ఇన్ని వేసుకొని సరుకు అంగడి పెట్టుకుంటాను. ఈరోజు ఖాళీగా ఉండాలని పోయాను. చింతమాను ఎక్కి చింతాకు వేసుకొని వచ్చాను. అలాగనే చెంచలాకు అటుకు మామిడాకు చెల్లల్లో బాగా మొలిచింది, అది కూడా పీక్కొచ్చాను. ఎందుకంటే చెంచలాకు తాలింపు చేసుకుంటే బాగుంటుంది. జొన్న రొట్టె చేసుకొని తాలింపు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. అందుకని ఈ బుద్ధ అదే పని ఆకు పీక్కొని వచ్చాను. చెంచలాకు తాలింపు చేసి రొట్టె కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. చెంచలాకంటే మీకు అర్థమవుతుందో లేదో, నాకైతే బాగా ఇక్కడ మాకు అలవాటే. చెల్లల్లో ఆకు పడిందంటే పోయి పీక్కొచ్చుకుంటాను నేను అదే పనిగా. చాలా బాగుంటుంది. బాయ్.